నిర్గమకాండం 17వ అధ్యాయం 8-10 వచనాల్లో ఇశ్రాయేలీల యొక్క మొట్టమొదటి యుద్ధం ఇది. ద ఫస్ట్ వార్ ఆఫ్ ఇస్రాయలైట్స్. ఐగుప్తు నుండి బయటికి బయలుదేరి వచ్చిన తర్వాత వారు చేసిన మొట్టమొదటి యుద్ధం. ఈ యుద్ధము అమాలేకీయులతో రిఫాదీములో జరిగిన యుద్ధం అయి ఉంది. ఇశ్రాయేలీలతో దేవుడు సెలవిచ్చిన మాట ఏంటంటే, మీరు మరి మనుషులను ఎంచుకొని అమాలేకీయులపై యుద్ధం చేయాలని సెలవిచ్చినాడు. దేవుడు ఇశ్రాయేలీలతో సెలవిచ్చిన మాటలో అమాలేకీయులతో యుద్ధం చేయాలి. ఈ పాఠ్యభాగంలో 10వ వచనంలో మనం చూస్తే, అండ్ జాషువా డిడ్ యాజ్ మోసెస్ had said to him to fight with Amalek. And Moses, Aaron and Hur went up to the top of the hill and ran. ఈ యుద్ధ ప్రాంగణంలో, ఈ యుద్ధ పరిస్థితులలో యెహోషువ యుద్ధము చేస్తున్న గడియలో మరి పర్వతం మీదికి ఎక్కి దేవుని సన్నిధిలో చేతులెత్తి మరి నిలబడిన మోషేకి సహాయంగా వచ్చిన వ్యక్తి ఎవరంటే అహరోను, హూరు అనే ఇద్దరు. ఇంగ్లీష్లో హర్ అని రాయబడింది. వీరిద్దరూ కూడా మోషే జీవితంలో ఎలాగూ కనబడతారు అని అంటే, దేవుడు తీసుకొచ్చిన వ్యక్తులు వీరు, మోషే ఎన్నుకున్న వ్యక్తులు కాదు. అహరోను ఎప్పుడు వచ్చినాడు అని అంటే, నిర్గమకాండం 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో తీసుకుంటే, దేవుడు పర్వతంపై మోషేతో మాట్లాడినప్పుడు, మోషే నేను నోటి మాంద్యము గలవాడను, నేను మాట్లాడలేను అన్నప్పుడు దేవుడు అహరోనును పరిచయం చేస్తాడు. అహరోనుని ఎందుకు పరిచయం చేస్తా ఉన్నాడు అంటే, ఇశ్రాయేలీలో ప్రజల మధ్యలోనికి వెళ్ళి, ఐగుప్తి దేశంలోనికి వెళ్ళి దేవుడు ప్రకటించిన తీర్పు అంతటినీ కూడా కుమ్మరించడానికి సహాయంగా అహరోనుని ఇచ్చినాడు. ఇక్కడ యుద్ధం జరుగుతున్న సమయమున మోషే ఎదురు చూడని ఇంకొక 3వ వ్యక్తి ఎవరంటే హూరు, హర్. ఈయన ఎక్కడున్నాడంటే, మోషేతో మరి యుద్ధంలో యెహోషువ యుద్ధం చేయించిన సమయమున 12వ వచనంలో రాస్తే, మోసెస్ హ్యాండ్స్ వెర్ హెవీ అండ్ దే టుక్ అ స్టోన్ అండ్ పుట్ ఇట్ అండర్ హిమ్ అండ్ హీ సాట్ ఆన్ ఇట్ అండ్ Aaron and Hur supported his hands, one on this side and one on that side, and his hands were steady until the going down of the sun. ఎలాగూ హూరు మోషేకి సహాయకరంగా వచ్చినాడు అనంటే, మోషే హస్తాలను ఎత్తి పట్టగలిగే స్థానంలోనికి దేవుడు తీసుకొచ్చి హూరును నిలబెట్టినాడు. దీనివల్ల జరిగింది ఏంటంటే, 13వ వచనంలో యెహోషువ అమాలేకీయుల శక్తినంతటినీ కూడా విరగొట్టినాడు అని రాయబడి, అతని ఖడ్గముతో అండ్ జాషువా బ్రోక్ ద పవర్ ఆఫ్ అమాలేక్ అండ్ హిస్ పీపుల్ విత్ ది ఎడ్జ్ ఆఫ్ ద స్వోర్డ్ అని రాయబడి. హూరు అనే వ్యక్తిని గురించి మాట్లాడాలని ఈ పాఠ్యభాగంలో తీసినాను. ఐ వాంటెడ్ టు బ్రింగ్ బిఫోర్ యూ వాట్ ద బ్యూటీ ఆఫ్ హర్ ఇస్. ఇతడు మోషేకి ఎలాగో వచ్చినాడంటే, దేవుని చేత పంపించబడినవాడు. దే వాంటెడ్ టు బీ అ పార్ట్ విత్ మోసెస్ అండ్ హిస్ మినిస్ట్రీ. దేవుని పరిచర్యలో దేవుడు ఎన్నుకున్న వ్యక్తులు. ఎక్కడున్నాడు ఇన్ని రోజులు హూరు, ఎక్కడున్నాడు అహరోను ఇన్ని రోజులు అని అంటే, దేవుని మనసులో ఉన్నవారు పిల్లలు. రహస్యంగా దేవుని కొరకై మరి భక్తిగా జీవించిన వారు, లోకముతో సంబంధము లేనటువంటి వారు. దేవుడు ఎన్నుకునే పాత్ర ఎలాగుంటుంది అని అంటే, మనుషుల తలంపుకు తట్టని వ్యక్తులను దేవుడు తీసుకొచ్చి ఎదుట నిలబెడతాడు. మోషే అనుకునవచ్చు, నా సోదరుడు అహరోను ఏం చేస్తాడు అని అనుకోండి, కానీ దేవుని మనసులో అహరోను ఎంత గొప్పగా ఉన్నాడు అనేది దేవునికి తెలుసు పిల్లలు. హూరు ఎలాగూ పనిచేస్తాడో మోషేకి తెలియకపోవచ్చు, కానీ దేవునికి తెలుసు కనుక దేవుడు ఏం చేస్తున్నాడంట, తీసుకొచ్చి అతని ప్రక్కలో నిలబెట్టినట్టుగా చూస్తున్నాం. మోషే ప్రక్కలో నిలబెట్టినాడు.
ఇక్కడ జరుగుతున్న యుద్ధంలో ఊరు ఎలాంటి పరిస్థితుల్లో వచ్చి నిలబడినాడు అని అంటే, అమాలేకీయులు ఎవరు అని అంటే దేవుడు కింద అంటాడు, వీరితో నిరంతరం 16వ వచనంలో, 17వ అధ్యాయం 16వ వచనంలో, అండ్ జెహోవా విల్ హ్యావ్ వార్ విత్ అమాలేక్ ఫ్రమ్ జనరేషన్స్ టు జనరేషన్స్. ఎవరితో యుద్ధం చేస్తామనంటే అమాలేకీయులతో. ఎందుకంటే దేవుడు తరతరములు అమాలేకీయులతో యుద్ధం చేస్తాడట. తరతరములు, నాట్ 1 జనరేషన్, తరతరములు అమాలేకీయులతో యుద్ధం చేస్తాడు. ఇది దేవుని యొక్క మరి ఉగ్రత అమాలేకీయుల పైన ఉంది. ఈ యుద్ధములో అమాలేకీయులు ఎవరంటే శరీరము ప్రియుల. అమాలేకీయులు ఆత్మీయంగా మనం తీసుకుంటే శరీర క్రియలు, శరీరమును చూపిస్తూ ఉంది. యేసు ప్రభువును నమ్ముకున్న జీవితాల్లో శరీర క్రియలు కనబడతాయి. శరీరం ఎలా కనబడుతుంది? బాహాటంగా కనబడుతూ ఉంటుంది. యేసు ప్రభువును నమ్ముకున్న మనము శరీర క్రియలను మనము జయించకపోతే దేవుని పరిచర్యలో మనము నిలబడలేము. పర్వతం మీదకి రాలేం. అహరోను, మోషే, హూరు వీరు శరీర క్రియలను జయించినారంటే ఎస్, వారు జయించినారు. కనుకనే ఎక్కడున్నారంట? పర్వతం మీద చేతులనెత్తి నిలబెట్టినారు కదా. చేతులు ఎందుకు సహాయం చేస్తూ ఉన్నారు వారు అంటే, ఒక మాట రాయబడింది పౌలు తిమోతికి రాసిన పత్రికలో, 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయంలో, వై ఆర్ దే సపోర్టింగ్ ద హ్యాండ్స్? ఎందుకు వారు చేతులను మరి సహాయపడుతూ ఉన్నారు, చేతులను ఎందుకు ఎత్తిపెట్టినారంటే, 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం, ఫస్ట్ ఎపిస్టిల్ టు తిమోతి చాప్టర్ 2 3వ వచనం, 8వ వచనం క్షమించాలి, 8th verse. And I will therefore that men pray in every place lifting up pious hands. ఇక్కడ మోషే, అహరోను, హూర్లు ఏం చేస్తున్నారంటే చేతులు ఎత్తినారు. ఈ చేతులు ఎలాంటివి అంటే, దేవుని వాక్య వెలుగులో మోషే చేయి ఎత్తినంతసేపు యుద్ధం జరిగింది అని రాయబడింది. ఇశ్రాయేలు జయించుకుంటూనే వెళ్ళిపోయినారు, ఓటమిని ఎదురు చూడలేదు. మోషే ఎప్పుడైతే చేతులు దించినాడో ఏమైందంట? ఇశ్రాయేలీలు ఓడిపోతూ ఉంది. ఎప్పుడైతే శరీర క్రియలను బంధించి శరీర క్రియలను మనం నాశనం చేసి దేవుని వైపునకు మన చేతులు ఎత్తుతామో అప్పుడు ఏముంటుందంట? జయం ఉంటుంది. క్రియ శరీర క్రియలను లయమార్చిన వాడు ఎక్కడుంటాడంటే పర్వతం మీద ఉంటాడు. పర్వతం మీద ఎవరున్నారు అని అంటే, మరి దేవుని యొక్క గొప్ప దేవుని చేత ఏర్పరచుకొనబడిన వారు 3 అక్కడ నిలబడినారు. యేసు ప్రభు యొక్క మరి జీవితంలో మనము యేసు ప్రభు వారు పరలోకంలోనికి వెళ్ళక మునుపు భూమిపై సంచరించిన పర్వతం పైన ఆయనతో పాటు 2 వ్యక్తులు ఉన్నారు మనం చూస్తాం. ఆ 2 వ్యక్తులు ఏలియా ఇంకా మోషే నిలబడినట్టుగా చూస్తాం. శరీరము, యేసు ప్రభువుని నమ్ముకున్న వానికి శరీరము అనేది ఎంత దూరం ఉంటే దేవుని పరిచర్యలో అంత చక్కగా మన చేతులను ఎత్తి పరిచర్య చేస్తాం. మీ పురుషులు ఏం చేయాలంట? ఎందుకు స్త్రీలకు చెప్పలే ఈ బాధ్యత? యాజకత్వం చేసేది పురుషుడు. ప్రియ దేవుని గ్రంథములో ఆరాధించే అర్చకుడు ఎవరు అంటే పురుషుడు. ప్రియ ఈ పురుషునికి ఇచ్చిన భాగ్యం ఏంటంట? చేతులెత్తి, పరిశుద్ధమైన చేతులనెత్తి ఏం చేయాలంట? ప్రతి చోట ప్రార్థన చేయాలి అని రాయదు. యాజకత్వం ఎలాంటిది అని అంటే దేవుని కొరకై జరిగించేది పిల్లలు, మనుషుల కొరకు కాదు. నేను ఈ మధ్య నిర్గమకాండం పూర్తయింది, చదువుతూ ఉన్నాను. దేవుడు యాజకులను గురించి అంటే ఇది ఎందుకు ఎత్తుతున్నానంటే, పరిశుద్ధమైన చేతులు ఎత్తేవాడు యాజకుడే. ప్రియుల యాజకత్వమును గురించి నిర్గమకాండము ఆరంభమును మాట్లాడతాడు. ప్రియుల దేవుని మనసులో ఎంత గంభీరంగా యాజకుడు కనబడతాడో. యేసు ప్రభువును నమ్ముకున్న వాడు కూడా అలాంటి యాజకుడే. ప్రియుల పాత నిబంధన గ్రంథంలో మోషేకి ఇదిగో ఇలా ఉండాలా యాజకుడు అని అతని దుస్తులతో సహా అతడు ధరించాల్సిన పాగ, అతడు ధరించాల్సిన ప్రతిదీ కూడా, అతడు ఎలాంటి నూనె పూసుకోవాలా, ఏం చేయాలా అని సమస్తమును వర్ణించినాడు. ప్రియుల ఎందుకు దేవుడు యాజకత్వమును అంత గొప్పగా చూచినాడు అంటే, ఆయన సన్నిధిలో నిలబడేవాడు అంత గొప్పగా నిలబడాలి. ప్రియుల
యేసు ప్రభువుని నమ్ముకున్నవాడు కూడా ఎలాంటి వాడంటే యాజకుడే ప్రియుల. ఎలాంటి యాజకత్వము చేసేవాడంటే దేవుని సన్నిధిలో నిలబడి యాజకత్వము చేసేవాడు. మరి అక్కడ అంటాడు దేవుడు నిర్గమకాండంలో, యాజకుడు నా మందిరంలోనికి నా ఆలయంలోనికి వచ్చినప్పుడు అతడు ఇంటికి వెళ్ళకూడదు అని రాయబడింది పిల్లలు. ఇంట్లో ఏముంటుంది? ఎందుకు ఇంటికి పోకూడదు అతడు యాజకత్వం చేసేటప్పుడు అని అంటే, ఇంట్లో శరీర సంబంధమైన క్రియలు ఉంటాయి, శరీర సంబంధమైన అవసరాలు ఉంటాయి. యాజకత్వము చేసేవాడు ఈ యాజకుడుగా దేవుని ఆలయంలోనికి వచ్చినప్పుడు ఈ షుడ్ నాట్ గో అవుట్ ప్రియుల. మనం చిన్న గుంపున్నాం ఈరోజు, కానీ మనసు లేదు, లోపలికి బయటికి ప్రియుల. శరీరం అదే మాట్లాడుతుంది. దట్ ఈస్ వాట్ ఫ్లెష్ స్పీక్స్ ప్రియుల. యేసు ప్రభువుని నమ్ముకున్న మన జీవితంలో ఈ హూరు, అహరోను, మోషే ఎందుకు దేవుని చేత మరి పిలువబడినారు అంటే, శరీర సంబంధమైన క్రియలు దేవునికి ఇష్టం లేదు కనుక వారిని విడనాడిన వారు పరిశుద్ధమైన చేతులెత్తి యుద్ధమునకు కారణభూతులైనారు. విక్టరీ కమ్స్, యుద్ధం ఎలాగూ జయిస్తాము, విజయం ఎలాగొస్తుంది ఆత్మీయ జీవితంలో అంటే దేవుని వైపునకు చేతులు చాపినప్పుడే ప్రియుల. 121 కీర్తనలో ఒక మాట ఉంది, చదవండి. 121 కీర్తనలో కీర్తనకారుడు మాట్లాడుతూ అక్కడ ఒక చక్కని మాటను వివరిస్తాడు ఆయన. మొదటి వచనం చదవండి అన్న. 121 కీర్తన మొదటి చరణం. కొండల తట్టు కన్నులెత్తుచు, నా చేతులు ఎత్తుతలేడిన, కనులు చూస్తున్నాడు. అంటే అంత దూరం చూడొచ్చు మనము, చేతులు ఎత్తాలంటే సరిపోవు కొండలు. కనుల తట్టు నా కనులెత్తుచున్నాను, ఎక్కడి నుండి నాకు సహాయం వచ్చు. రెండవ వచనం, యెహోవా వలననే నాకు సహాయం కలుగును. ఆయన చాలు. సహాయం దొరికేది ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే, ఫ్రమ్ వేర్ డిడ్ యూ గెట్ యువర్ హెల్ప్ అంటే, ఐ గెట్ మై హెల్ప్ ఫ్రమ్ మై గాడ్. 115 కీర్తన 2వ చరణం చదువు. 115 కీర్తన 2వ చరణంలో ఇంకొక మాట ఉంది. మొదటి చరణం నుంచి చదవన్న. మొదటి 2 చరణాలు 115 కీర్తన మొదటి 2 చరణాలు. మాకు కాదు యెహోవా, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగును గాక. 2వ వచనం కూడా, వారు మీ దేవుడేడి అని. Where is your God? Why does the nation speak? They are asking, where is your God? మా దేవుడైతే ఆకాశమందున్నాడు. మై గాడ్ ఇస్ ఇన్ హెవెన్. ఆయనకు తనకి ఇచ్చ వచ్చినట్టు సమస్తమును చేయించున్నాడు. ప్రియులారా, దేవుని వైపు చేతులెత్తడము అనేది ఎందుకు ఎత్తాలి అని అంటే, ఫ్రమ్ దేర్ ఈజ్ యువర్ హెల్ప్. ప్రియులారా, యెహోషువ గెలవాలి లేదా ఇశ్రాయేలు ప్రజలు గెలవాలి అని అంటే ఎక్కడి నుండి సహాయం రావాలా? పరలోకం నుండి సహాయం రావాలి. నీ భక్తి జీవితంలో హూరు చేసిందంతా ఏంటంటే, ఆ సహాయం ఎక్కడి నుంచి వస్తుందో తెలిసి మోసే చేతులను అటువైపుకు ఎత్తడానికి సహాయపడుతున్నాడు. అసిస్టింగ్ మోజెస్ ఇన్ ది టైమ్స్ ఆఫ్ ట్రబుల్. ప్రియుల, కఠినమైన పరిస్థితులలో చేతులను దేవుని వైపునకు చాపడానికి కొరకై సహాయపడుచున్నవాడు హూరు. ప్రియుల, రెండవ చిత్రపటం హూరును గురించి మనం చూద్దాం. 24వ అధ్యాయం నిర్గమకాండంలోనే, నిర్గమకాండం 24వ అధ్యాయం 14వ వచనం. ప్రియులారా, అతడు పెద్దలను చూచి మేము మీ యొద్దకు వచ్చు వరకు ఇక్కడనే ఉండుడి. ఇదిగో అహరోనును హూరును మీతో ఉన్నారు. ఎవరికైనాను యుద్ధము జరుగుతున్న సమయమున అమాలేకీయులతో దేవుని మనసులో ఏముండిందంటే, అమాలేకీయులు శత్రువులు దేవునికి ప్రియులరమ్మా, ఇశ్రాయేలు కాదు. శత్రువులైన ఇశ్రాయేలు ఎందుకు అన్నాడు, ఈ తరతరములు యుద్ధం చేస్తాననే ఆ ప్రక్రియలో హూరు ఎలాగున్నాడంట, సహాయంగా నిలబడ్డాడు. తరతరములు వాళ్ళతో మనం చూస్తే ఇశ్రాయేలీలు బబులోను దేశమునకు చెరగపోయిన తర్వాత అక్కడ హామాను ఒక వ్యక్తి ఇశ్రాయేల్ అందరినీ చంపాలని ఇష్టపడతాడు, పన్నాగాలు పంటాడు. పిల్ల ఆ హామాను ఎవడంటే అమాలేకీయులకు వంశమునకు చెందినవాడు.
అంటే శరీరమును దేవుడు ఎప్పుడు ఇష్టపడలేదు. అలాంటి ప్రాంగణంలో ఊరు నిలబడినాడు. ఇప్పుడు ఇక్కడ ఎవరంట 24వ అధ్యాయంలో మరి పర్వతమునకు ఎక్కిపోతా ఉన్నాడు మోషే. ఇక దేని కొరకు అనంటే దేవుని ఆజ్ఞలన్నింటినీ తీసుకురాని 12వ వచనం నుంచి ఆ మాటలు కనబడతాయి. మోషే ఎక్కడికి పోతామంట? కొండ ఎక్కి దేవుడు అతను పిలిచినాడు, నువ్వు 2 పలకలను తీసుకొని రా, దాని మీద నేను నా ఆజ్ఞలను రాస్తాను, ఆ ఆజ్ఞలన్నింటినీ ఇశ్రాయేల్ ప్రజలకు బోధించు అని చెప్పి పోచున్న సమయం ఏం చెప్పినాడంటే 13వ వచనం, మోసెస్ రోజ్ అప్ and Joshua his attendant, and Moses went up to the mountain of God, and he said to the elders, wait here for us until we return to you, and behold, Aaron and Hur are with you. If any man have any matter, let them come before them. ఇప్పుడు హూరు ఎలాంటి చోటికి వచ్చి నిలబడ్డాడంటే, మీ మధ్యలో ఏదైనా సమస్య ఉంటే ఊరు దగ్గరికి వెళ్ళండి, నేను దేవుని దగ్గరికి వెళ్తా ఉన్నాను, ఆజ్ఞలను తీసుకొని వస్తాను. దేవుడు ఎలాంటి చోట్లోకి తీసుకొచ్చి నిలబెట్టినంటే, ఎవడైతే యుద్ధమును జయిస్తాడో, యుద్ధానికి సహకరిస్తాడో వాడు ఏ స్థానంలో వచ్చి నిలబడతాడంట? సమస్యలను పరిష్కరించే స్థానంలో నిలబడతాడు. అంతకు మునుపు మోషే అందరి సమస్యలను పరిష్కరించేవాడు. తన మామైన ఎత్రో వచ్చి ఏమన్నాడంటే, మోషే నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు ఒక్కరిని ఎంతసేపు ఈ సమస్యలను పరిష్కరిస్తావు, ఇదిగో పెద్దలను నియమించు అని అంటాడు. పెద్దలను నియమించి సమస్యలన్నింటినీ, ఇశ్రాయేల్ ప్రజల సమస్యలన్నింటినీ పరిష్కరించుకుంటూ వచ్చినాడు. ఆ తర్వాత ఇప్పుడు బాధ్యతను అప్పగించి వెళ్తూ ఉన్నాడు. పర్వతం మీదకి దేవుని ఆజ్ఞను తీసుకొని వస్తున్నప్పుడు హూర్ ఎలాంటి ప్రదేశంలో ఉన్నాడంటే, అదిగో ఆయన మరి మోషేని నియమించి, మోషే ఎక్కడికి పోయినాడంటే, ఆయన మోసెస్ వెంట్ అప్ టు ద మౌంటైన్ అండ్ ద క్లౌడ్ కవర్డ్ ద మౌంటైన్ అన్నాడు. మేఘంలోనికి మోషే వెళ్ళినాడు. యేసు ప్రభు పరలోకంలో ఉన్నాడు. ప్రియుల, మేఘం ఆయనను ఆవరించింది అని రాయబడింది. మేఘం ఆయనను తీసుకొని పోయింది అని కొత్త నిబంధన గ్రంథంలో రాయబడింది. కానీ మేఘము ఆయనను కొనిపోయినా కూడా భూలోకంలో ఎవరున్నారంట? ఆయన భక్తులు ఉన్నారు, దేవునితో కాలం గడిపే వాళ్ళు ఉన్నారు. హూర్ ఎలా ఉన్నాడంట? మోషే కొండ ఎక్కి మేఘంలోనికి వెళ్ళినా కూడా కింద సమస్యనంతటినీ కూడా పరిష్కరించే చోట్లో ఎవరు నిలబడ్డారంట? హూరు. ఇఫ్ యు ఆర్ విక్టోరియస్ ఇన్ యువర్ లైఫ్, నీ ఆత్మీయ జీవితంలో నువ్వు జయించే చోట నిలబడితే రెండవ చోటికి ఎక్కడికి వస్తావంట? విశ్వాసుల సహోదరుల యొక్క మరి పరిస్థితులలో వారికి ఉన్న సమస్యలను పరిష్కరించే వెలుగు. అంటే వాక్యం చెప్పేవాడు. సమస్య పరిష్కరించడం అంటే న్యాయం చెప్పడం కాదు, దేవుని వాక్యంలో నుంచి దేవుని మాటలను వివరించి వారి సమస్యలన్నిటికీ సరిపోయిన జవాబిచ్చేవాడే ప్రియుల. వన్ హూ గివ్స్ ద రైట్. అపోస్తల కార్యంలో రాయబడింది, అపోల్లో అనేవాడు గొప్పగా దేవుని వాక్యమును సువార్తను ప్రకటిస్తూ ఉంటే అకుల్లా ప్రిస్కిలాలు ఆయన మాటలు విని ఆయన ఇంటికి తీసుకొని పోయి ఆయన కొన్ని సంగతులను బోధించినారు. ఎందుకు బోధించారంటే అపోల్లో దగ్గర అది కొదువగా ఉండింది. అకుల్లా ప్రిస్కిల్లా దాన్ని తీసుకొని వెళ్ళి వారిని తీసుకొని పోయి సంపూర్ణంగా అతనికి కావలసిన వెలుగును బోధించినారు. అంటే దేవుని వాక్యము చక్కగా వివరించి సమస్యను పరిష్కరించేవాడు. వాక్యమును వాక్యంగా బోధించి నీ నా అవసరాలు కృపను చూయించి వెలుగును బోధించేవాడే అదిగో దేవుని చేత ఎన్నుకోబడినాడు. అహరోను హూర్ ఇప్పుడు ఎలాగున్నారంటే, దే ఆర్ దేర్ టు మీట్ ది నీడ్స్ ఆఫ్ ద ఇస్రాయిల్స్. అహరోను మరియు హూర్ ఆర్ విత్ యూ, అండ్ ఇఫ్ ఎనీ మ్యాన్ హ్యావ్ ఎనీ మ్యాటర్ లెట్ హిమ్ కమ్ టు దీస్ పీపుల్. హూర్ జీవితంలో ప్రార్థనకు తోడుగా నిలబడ్డాడు, సమస్యకు ప్రజల సమస్యకు తోడుగా నిలబడ్డాడు. మూడో మాట చూడండి, 35వ అధ్యాయం. హూరు జీవితంలో ఆయన జీవితంలో ఎక్కడున్నాడంటే 35వ అధ్యాయం నిర్గమాకాండం 35వ అధ్యాయం 30వ వచనంలో పిల్ల. And Moses said to the children of Israel, see, Jehovah has called by name Bezaleel, the son of Uri, the son of Hur, of the tribe of Judah, and he has filled him with the Spirit of God in wisdom
in understanding, in knowledge, in all manner of workmanship, and to devise artistic things, to work in gold, and in silver, and in copper, and in cutting of stones for setting, and in carving of wood, to execute all artistic work. ఇప్పుడు ఇక్కడ హూరు యొక్క వంశంలో నుంచి తన మనవడు వచ్చినాడు పిల్లలు. ఎవరంటే ఆయన బజలీల్. ఎవరి కుమారు అంటే ఊరి కుమారుడు. ఊరి ఎవరి కుమారు అంటే హూరు కుమారు. ఎక్కడికి వచ్చి నిలబడిన పర్వతం మీద చేతులెత్తి మోషేకి సహాయం చేసిన వాడు ఎక్కడికి వచ్చినంట దేవుని ఆలయంలో అలంకరించి నక్షీ పని చేయగలిగిన ఒక నక్షీకర్తగా ఎవరు వచ్చి నిలబడినా అంటే ఊరు యొక్క మనవడు వచ్చి నిలబడినాడు. పిల్లలు ఆ వెలుగు ఎంత గొప్పగా సాగుతూ ఉందో గమనించండి. యేసు ప్రభువుని నమ్ముకున్నవాడు యుద్ధంలో ప్రార్థనలో జయమే పొందినవాడై ఉండి సమస్యలకు సహకారంగా ఉండేవాడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాడంట, ఆ వెలుగు ఎక్కడికి పోతుందంట, వేర్ డస్ దట్ లైట్ గోస్ అంట, ఇన్ టు ద టెంపుల్. పర్వతం మీద నువ్వేం చేసినావు, దేవునికి యుద్ధం చేసే ప్రజలకు సహాయంగా నిలబడ్డావు. ఇంకేం చేసినావు అంటే అదే ప్రజల మధ్య ఏదైనా సమస్య ఉంటే దానికి సహాయకరంగా నిలబడి. మూడోది ఏం జరిగిందంట, దేవుని ఆలయంలోనికి దేవుడు పిలిచి డెకరేట్ మై హౌస్, నా ఇంటిని అలంకరించగలిగే వ్యక్తి ఎవరంటే హూరు యొక్క మనవడు ప్రియ, గ్రాండ్ సన్ ఆఫ్ హూర్. అంత గొప్ప వెలుగులో యూదా వంశమునకు చెందిన ఈ గోత్రం ముందుకు వచ్చిందో చూడండి. హూరు ఎవరంట, అప్పటిదాకా రాయబడదు కానీ ఇక్కడ రాయబడిన హూరు ఎవరికంటే యూదా గోత్రమునకు చెందినవాడు. మోషే ఏ గోత్రమునకు చెందినవాడు అంటే లేవి గోత్రమునకు చెందినవాడు. యూదా గోత్రములో నుంచి వచ్చిన ఇతడు ఎలాగున్నాడంటే ఈజ్ దేర్ స్టాండింగ్ టు డిజైన్ ద వర్క్ ఆఫ్ గాడ్. పిల్లల దేవుడు అతనికి ఏమి ఇచ్చినాడంట, he has filled him with the spirit of God in wisdom, in understanding, in knowledge. 4 రకాలైన సుగుణాలతో నింపబడినాయంట. నాకు చదవడానికి సాధ్యం అవ్వడం లేదు, నాకు అర్థమవుతలేదు, నాకు బోధపడతలేదు అని అంటే దేవుని యొక్క పనిలో మనము నిమగ్నమైనప్పుడు దేవుడు ఏం చేస్తాడంట, ఇలాంటి జ్ఞానయుక్తమైన క్రియలను నింపుతాడు. లోక సంబంధమైనవి నింపితే ఏముంటుందంట, ప్రార్థనకు వచ్చిన ఫోన్లే చూస్తుంటాం. లోక సంబంధమైన మన దగ్గరికి వచ్చిన యాజకత్వం చేయాలన్నప్పుడు కూడా ఫోన్ చూస్తుంటాం. ఇక్కడ జరుగుతున్న ప్రక్రియ ఏంటంటే హీ షండ్. హూరు ఎలాంటి వాడంటే శరీరమును ఓడగొట్టినాడు. హూరు ఏం చేసినాడంటే ప్రజల మధ్య గొప్ప వెలుగుతో నిలబడినాడు. మూడోది ఏం చేస్తానంట, ఈ కమ్స్ ఇన్సైడ్ టు ద టెంపుల్ ఆఫ్ గాడ్. ఇప్పుడు దేవుడు నా ఆలయమును నిలబెట్టాలా. మోషేకి ఇవన్నీ కూడా దేవుడు కిందను సమస్యలు పరిష్కరించు హూరు, నేను దేవుడు పిలిచినాడు, నేను మేఘంలోనికి వెళ్తున్నాను. మోషే వెళ్ళి అక్కడ దేవుడు ఎవరికి చెప్పినాడంట, మోషేకి చెప్పినాడు. హూరు నీకు సహాయం ఉన్నాడు కదా, ఆయన మనవడైన బజలీలు ఏం చేస్తాడంట, నా పని చేస్తాడు. అంతవరకు కిందున్న బజలీలు కూడా తెలియదు. అదిగో మా తాతను బట్టి నేను కూడా మా మందిరంలోనికి వెళ్ళి పని చేస్తాను అని చెప్పి అంతవరకు ఈ న్యూ దట్. ఈయన ఎవరు అంటే దేవుని చేత ఏర్పరచుకొనబడిన వాడు. వంశాంకురంగా రాలే వీళ్ళు. ఇట్స్ నాట్ ఫ్రమ్ ది జనరేషన్, అరే మా నాయన ఇట్లా చేసినాడు, నేను ఇట్లా చేసినాడు అని లోక సంబంధమైన వాటిలో చేయొచ్చు, కానీ దైవ కార్యంలో అలాగూ రాలేదు. మోషేకి అనలేదు, అయ్యా నీకు మంచిగా గెర్షోను, మెరారి, మరి కహాతు నీ కొడుకులు ఉన్నారు కదా, వాళ్ళతో నా మందిరం అంతా అలంకరించు అని చెప్పలే. మోషేకి ఏం చెప్పినంటే నీ కొడుకులు ఏం చేయాలంటే మందిరంలో పోయి చెత్తనంతా ఎత్తుకొని శుభ్రం చేసి సామాన్లన్నీ మోయాలని కొడుకులు అని చెప్పినాడు దేవుడు మోషేకి. ఏమయ్యా నీతో పాటు పర్వతం ఎక్కి నీతో పాటు ఆజ్ఞలను తీసుకొని నీ ఆజ్ఞలందరినీ ప్రజలకు కనిపిస్తే నా కొడుకులు ఏం చేయాలా, చీరలు ఎత్తాలనా, నా కొడుకులు కార్పెట్లు మోయాలనా, నా కొడుకులు బలిపీఠమును మోయాలనా. ఇది ఎంత న్యాయం అంటే దేవుడు ఆయన కుమారులకు ఇచ్చిన పని అదే. ప్రియుల కహాతీలు, మెరారీలు, గెర్షోనీలు, ఈ ముగ్గురు వీళ్ళ వంశం నుంచి వచ్చిన వాళ్ళందరూ ఏం చేయాలంటే వీళ్ళు మోషే కుమారుల మన్మన్లకు వారికి ఇచ్చిన పని ఏంటంటే మీరు అన్నీ మోయాలరా, మీరు మూట కట్టుకొని పోవాలా.
ఎక్కడ నేను పోమంటే అక్కడికి ప్రత్యక్ష గుడారం విప్పాలా, దాన్ని భుజాల మీద మోసుకొని పోవాలి. కానీ లోపల నకిసీ పని చేయగలిగే భాగ్యం ఎవరికి ఇచ్చినానంట? మోషేకి లేదు బ్రదర్, అహరోనుకు లేదు. ఎవరికి ఉందంటే ఊరు మనవనికి ఇచ్చినట్టు. ఎంత గొప్ప ధన్యత అది! ఆత్మీయంగా ఎంత అభివృద్ధి చెందిన వెలుగు ప్రియులారా. ఆత్మీయత అనేది మెట్టుకు పెరుగుతూనే ఉండాలి, కానీ వారం వారం పెరుగుతూనే ఉండాలి, కానీ దిగిపోకూడదు ప్రియులారా. పోయిన ఆదివారం నేను ఏం చేసిన, ఇది చేసిన, ఈ ఆదివారం అది చెయ్యొద్దు. ఐ షుడ్ గో టు అన్ డిఫరెంట్ స్టాండర్డ్ ప్రియులారా. ఊరు జీవితంలో చేతులు పట్టుకున్నాడు, సహాయంగా ఉన్నాడు. రెండో చోటుకి ఎక్కడికి వచ్చినట్టు ఆత్మీయంగా సమస్యలను పరిధి. మూడో చోటుకి ఎక్కడికి వచ్చినంటే ఇన్సైడ్ ద టెంపుల్. వాట్ ఈస్ హీ డూయింగ్? ఆర్టిస్టిక్ వర్క్ అని రాయబడింది. టు డివైజ్ ఆర్టిస్టిక్ థింగ్స్, టు వర్క్ ఇన్ గోల్డ్, ఇన్ సిల్వర్, ఇన్ కాపర్, ఇన్ స్టోన్స్ ఫర్ సెట్టింగ్ అండ్ ఇన్ వుడ్. అంటే 5 రకాలైన మెటీరియల్స్ని చెక్కి అమర్చి దాన్ని చిత్రీకరించి నకిసీ పనిగా అమర్చేవాడు ఎవరంటే ఊరు మనవడు. వాట్ అ బ్లెస్సింగ్ ప్రియులారా. ఎంత ధన్యతనో ఊరుకు దేవుడు తన మనవనికి ఇచ్చిన గొప్ప భాగ్యం. యేసు ప్రభుని నమ్ముకున్న నేను ఆదివారం ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు శరీరము దూరంగా ఉండాలి ప్రియులారా. చచ్చిపోతున్నా నేను ఇప్పుడు అని అన్నా కూడా వస్తే పరలోకానికే పోతావు. ఇంకేడికైనా పోతావా? ఏమమ్మా ఇంకేడికైనా పోయేవాళ్ళు ఉన్నారా? ఇక్కడి నుంచి చచ్చిపోతే పరలోకాన్ని కాదు, నేను ఇంకో చోటుకు పోతానని చేతులు ఎత్తాలి. ఇంకో చోటుకు పోతారా? నేను ఎత్తినాను, మీరు ఎత్తవద్దు. చచ్చిపోతే ఖచ్చితంగా ఇక్కడ కూర్చొని నాకు ఇట్లా అయిపోతుంది అంటే సబాష్, దేవుని దగ్గరికి వెళ్ళిపోతావు. ఏం ములాజా లేవు. దానికంటే మించిన దేశం లేదు, దానికంటే మించిన లోకం లేదు. ఇదంతా ఎందుకు అంటే పరలోకం పోవడానికే. ఈరోజు పొద్దున ఒక ఆయన మంచి పాట పాడుతూ ఆ పాటలో కలవరమే లేదు నాకు, ఎందుకంటే నా ఇల్లు అక్కడ ఉంది, ఈ భూలోకంలో నాకు ఏం లేకపోయినా పిల్ల. నకిసీ పని చేయగలిగే వెలుగులోనికి నువ్వు నేను వచ్చి నిలబడినాం పిల్ల. ఊరు మనవడు అంటే మనమందరం ఎలాంటి చోట్ల ఉన్నామంటే వీ హ్యావ్ కమ్ టు డిజైన్ ద టెంపుల్ ఆఫ్ గాడ్ పిల్లలు. ఆదివారం చేసే పని ఏంటంటే పాట పాడుతున్నానంటే కొంతవరకు నవ్వు వస్తుంది మనం పాడుతుంటే. వీళ్ళేమో బర్రె గొంతులు వేసుకొని పాడుతున్నారు, వీళ్ళంతా చెడగొడుతున్నారు. కానీ వాళ్ళకి అర్థం కాని వెలిగిందంటే నేను దేవుని ఆలయంలో ఐఎమ్ డెకరేటింగ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. అక్కడ ముద్రించబడుతుంది ప్రియులారా నువ్వు పాడే పాట, నువ్వు చెప్పే స్థుతులు, నువ్వు చేసే ప్రతిక్రియ. ఎందుకంటే నువ్వు గది వెలుపల ఏం వదిలిపెట్టి వచ్చినా? శరీరం వదిలిపెట్టి వచ్చినా. ఇక్కడికి వచ్చి ఏం చేసినాడు? పరిశుద్ధమైన చేతులను ఎత్తి ఏం చెప్తామనంట? నేను నకిసీ పనిని చేయడానికి వచ్చిన. అక్కడికి వచ్చినా అంటే లోపలికి వచ్చిన, ఇంటు ద టెంపుల్. ఊరు మనోడు ఎక్కడున్నాడంటే లోపలికి వచ్చినాడు. వాట్ అంటే నకిసీ పనిని చేయడానికి. ఆదివారం మనం దేవుని సన్నిధికి ఎందుకు వస్తామంటే టు డిజైన్ అండ్ ఆర్టిస్టిక్ వర్క్ ప్రియులారా. దేవుడు దాన్ని అలంకరించుకుంటాడు. మన ఇంట్లోకి ఏదైనా ఫంక్షన్లు అయితే అందరినీ పిలుచుకుంటాం. పిలిచి ఏం చేస్తామంటే ఆ వస్తువు ఎవరైనా ఇస్తే తీసుకొని పోయి గుర్తుగా పెట్టుకుంటాం. ఏం గుర్తుగా పెట్టుకుంటారు? ఫలాని వాడు నాకు ఇది ఇచ్చినాడని, అది చాలా బాగుంది, గుర్తుగా మన ఇంట్లో పెట్టుకుందామంటాడు. పెళ్లి రోజు మన పెళ్లి ఫోటో గుర్తుగా పెట్టు అంటాడు. ఇదిగో నా పెళ్లికి నాకు ఇన్ని సంవత్సరాలు అయింది, ఈ సంవత్సరాలు 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు నాకు వచ్చినాయి, దానికి గుర్తుగా ఇది అని. దేవుడు ప్రతి ఆదివారం నువ్వు చేసే నకిసీ పనిని ఎక్కడ ముద్రిస్తాడంట? ఆయన మందిరంలో, ఆయన పరలోకంలో ముద్రించుకుంటాడు. ఇవన్నీ రాస్తాడు ప్రియులారా. హీ రైట్స్ ఇన్ హిస్ బుక్. నీకు ఆదివారం 9 గంటలకు ప్రార్థన ముఖ్యమైందా? ఆయన బుక్లో రాస్తాడు. నకిసీ పని చేయడానికి వీళ్ళు ఎంత తొందరగా పరిగెత్తొచ్చుకున్నారో, ఎంత గొప్పగా ఉందో వీళ్ళ మనసు అనేది. గాడ్ రైట్స్ ఎవ్రీథింగ్ ప్రియులారా. హీ వాజ్ దేర్ ఇన్ డివైజింగ్ ఆల్ ది సమస్తమును. ఇంకొక మాట ఆయన గురించి ఏమంట? ఆయన అంతటిని దేవుని మరి మందిరంలోనికి వచ్చి అంతటినీ చక్కబెట్టినవాడు ప్రియులారా. దేవుని ఆత్మచేత నింపినవాడు. 31వ అధ్యాయంలో కూడా ఈయన గురించి కనబడుతుంది. 31వ అధ్యాయం నిర్గమాకాండంలో 31వ అధ్యాయం 2వ వచనం నుంచి ఇక్కడ కనబడుతుంది. అండ్ జెహోవా స్పోక్ టు మోసెస్ సేయింగ్, సీ ఐ హ్యావ్ కాల్డ్ బై నేమ్ బజలీల్ ద సన్ ఆఫ్ ఊరి ద సన్ ఆఫ్ హుర్ ఆఫ్ ద ట్రైబ్ ఆఫ్ జూడా అని అంటాడు. ఎవరు పిలిచినారంట? మోషే పిలువలే. మోషే పిలిస్తే బాగుంటుంది, పలానోడు మావాడు బాగా పని చేస్తాడని నాకు కొంచెం పెట్టుకో అంట.
కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే జెహోవా స్పోక్ టు మోసెస్. బజలీల్ ఎవరి మనసులో ఉన్నాడంట? దేవుని మనసులో. ఎందుకున్నాడంట? ఎందుకు మాట్లాడుతున్నాడు దేవుడు ఆ మాట? బజలీలు ఇదిగో ఊరి కుమారుడైన, ఊరు కుమారుడైన. వై డస్ హీ లింక్ దట్ రిటర్న్? ఊరికే బజలీల్ అంటే అయిపోతుంది కదా, మళ్ళీ అక్కడ ఊరు కాకుండా మళ్ళా అతని పితరుడైన యాకోబు, యూదా దగ్గరికి పోతా ఉన్నాడు. యూదా ఎవరి కుమారుడు అంటే? యాకోబు కుమారుడు. యాకోబు ఎవరి కుమారుడు అంటే? ఇసాకు కుమారుడు. ఇసాకు ఎవరి కుమారుడు అంటే? అబ్రహాం కుమారుడు. ద లింక్ ప్రియుల, దేవుని మైండ్లో, దేవుని మనసులో ఉన్న వెలుగు ఎంత గొప్పగా దేవుని ఆలయంలో నకిసీ పని చేయడానికి కొరకై ఎన్నుకోబడిన ఊరు, మరి అతని యొక్క పరిచర్యను దేవుడు ఎంత చక్కగా అనుకున్నాడు. చివరిగా ఇతని గురించి నిర్గమకాండంలో 22వ వచనంలో చూద్దాం. 38వ అధ్యాయం నిర్గమకాండంలోనే నేను ఇతనిని చూస్తూ ఉన్నాను. ఇంకా వేరే అధ్యాయాలు కనబడతాయి, కానీ నేను నిర్గమకాండంలో ఈ వ్యక్తిని గురించి 38వ అధ్యాయం చివరిగా నిర్గమకాండం 22వ వచనంలో కనబడుతుంది. అండ్ బజలీల్ ద సన్ ఆఫ్ ఊరి అండ్ సన్ ఆఫ్ హూర్ of the tribe of Judah made all that Jehovah had commanded Moses, and with him Aholiab son of Ahisamach of the tribe of Dan, an engraver, an artificer, and an embroiderer in blue and in purple and in scarlet and in byssus, all the gold that it took for the work in the work of the sanctuary. The gold of the wavering was 29 talents and 730 shekels according to the shekel of sanctuary, and the silver of them that were numbered of the assembly was 100 talent and 1,775 shekel according to the shekel of the sanctuary. A bekah the head, half a shekel according to the shekel of the sanctuary, for every one that passed the numbering from 20 years old and upward of the 603,550, and there were 100 talents of silver were cast in the bases of sanctuary and the bases of veil, and 100 bases of 100 talents, a talent or a base. చివరికి ఎక్కడికి వచ్చినారంటే ఈయన హూరు మనవడు ఎక్కడికి వచ్చి, హూరు పేరు ఎక్కడికి వచ్చి ఆగిందంటే ఇక సమస్తమును లెక్క పెడతా ఉన్నాడు. లెక్క పెట్టి ఎంత వచ్చింది దేవుని మందిరానికి, ఎంతో అర్పణలు వచ్చినాయి, ప్రతిష్టార్పణగా తీసుకొచ్చినది ఎంత వచ్చిన లెక్క అని లెక్కలో తీసుకునే చోట్లోనికి వచ్చి ఎవరు నిలబడ్డారంట? ఊరు మనవాడు వచ్చి నిలబడ్డాడు. ఆయనతో పాటు ఎవరు వచ్చినా? దాన్ గోత్రమునకు చెందినవాడు, ఆయన కూడా అహోలియాబు, దాన్ గోత్రమునకు చెందినవాడు అహోలియాబు కూడా అతనికి తోడైనాడు. ఓ ప్రియులారా, మనం ఈ భూలోకంలో యేసు ప్రభు కొరకే ఎంత భక్తి, ఎంతమంది ఉన్నామనేది కూడా ఎప్పుడు చూడకండి ప్రియులారా. ఎవడైతే మనుషులను లెక్క పెడతాడో వాడికి దేవుని మనసు లేదు. యేసు ప్రభు జక్కయ్య కాడికి ఎందుకు పోయినాడు? ఇశ్రాయేల్లో మనుషులు లేరా? ఎరికో పట్టణానికి పోయినాడు, శపించబడిన వాని దగ్గరికి ఎందుకు పోయినాడు? శపితమైన ఆ పట్టణానికి ఎందుకు పోయినా అంటే జక్కయ్య అతనికి కావాలి కనుక పోయినాడు. సమరయ పట్టణానికి ఎందుకు పోయినాడు? సమరయం ఇశ్రాయేల్ దేశానికి చెందిందా అంటే అక్కడ వేశ్య అయిన సమరయ స్త్రీ ఉన్నది కాబట్టి ఆ ఒక్క ఆమె కోసం పోయినాడు. మనుషులను చూచి నిరుత్సాహపడేవాడు దేవుని వెలుగులో నిలబడాడు. దేవుని చూచి ధైర్యం తెచ్చుకునేవాడు ఏమంటాడంట? ఎప్పటికీ నిలబడతాడు, ఎప్పటికీ ఓడిపోడు. ప్రియుల ఊరు దానికి ఉదాహరణ. అమాలేకీయులు ఫస్ట్ యుద్ధం, అరే గెలుస్తామా? యుద్ధం నీకు తెలుసా? కత్తి ఎట్లా పడుతుందో నీకు తెలుసా? ఐగుప్తీయులకు ఏమైనా తెలుసా? ఇశ్రాయేలీలకు వాళ్ళకి తెలిసిందంతా ఏంటంటే ఇటుకలు ఎట్లా తయారు చేయాలి. నైపుణ్యం 400 సంవత్సరాలు దాంట్లోనే వాళ్ళు కాలం గడిపినారు. వాళ్ళకి కత్తిచ్చి యుద్ధం చేయమంటే ఎట్లా కొట్టాలన్నా, కత్తి ఇట్లా నరకాలన్నా అట్లా నరకాలన్నా అనే ఆలోచన కూడా వారికి తెలుసు. ఆ కత్తి యుద్ధం, అలాంటి వ్యక్తులు యుద్ధం చేయడానికి పోతా ఉన్నారు. ఆ సమయమున there is a man called Hur who supported Moses. మోషేకి సహాయకరంగా నిలబడ్డాడు, సమస్యలను పరిష్కరించడానికి సహాయంగా నిలబడ్డాడు. అంతేకాకుండా అతని మనవణ్ణి దేవుడు ఏం చేసినట్ట? నా ఆలయంలో, నా మందిరంలో నక్సీ పని చేయడానికి కావాలని అనుకున్నాడు. అంతేకాదు ఇప్పుడు లెక్కలు చెప్పడానికి కూడా దేవుడు అతనికి అనుకున్నాడు. ఇదంతటిలో సారం ఏంటంటే యేసు ప్రభు ఉన్నతమైన వాడు, మన కొరకై పరలోకములో విజ్ఞాపన చేస్తున్నాం. పరిశుద్ధమైన వాడు పరలోకం, మన కొరకై మన సమస్యలన్నింటినీ పరిష్కరిస్తున్నాడు యేసు ప్రభు.
నీకున్న వ్యక్తిగత బాధలు, కష్టాలు, నష్టములు యేసు ప్రభు దగ్గర చెప్పుకుంటే అన్నింటినీ పరిష్కరిస్తాడు. యేసు ప్రభువే కాకుండా పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చినాడు. ఇప్పుడు ఎందుకు వచ్చినాడంటే నకిసీ పనిని సహాయపడడానికి. పరిశుద్ధాత్ముడు నీలో ఎందుకున్నాడు అని అంటే ఆదివారం నాడు కూడికల్లోను దేవుని కార్యమును గొప్పగా వల్లించుటకు, అలంకరించుటకు, అదిగో బజలీల్ అనే గొప్ప వ్యక్తి ఎలాగూ మరి ప్రత్యక్షపు గుడారపు సహాయం కొరకు నిలబడు. పరిశుద్ధాత్ముడు మనము దేవుని కొరకై నకిసీ పనిగా నిలబడడానికి కొరకై దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. అందుకే పౌలు ఒక మాట అంటాడు, ఇదిగో నేర్పరి అయిన శిల్పకారుని వలె నేను పునాదిని వేసి తిని అని అంటాడు. యాజ్ అ వైస్ బిల్డర్ మాస్టర్ అంటాడు ఆయన. ఐ హ్యావ్ లెయిడ్ ద ఫౌండేషన్. పరిశుద్ధాత్ముడు ఎందుకు వచ్చినాడు అని అంటే మనం నచ్చి చివరిగా ఏమంట, యేసు ప్రభు మనము చేసిన ప్రతి పనికి లెక్క అప్పగించడానికి, లెక్క ఇయ్యడానికి వస్తాడు ప్రతి వానికి. ఆ మాట అంటాడు ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయంలో ఒక మాట ఉంది, మనం ప్రతిసారి చదువుకున్నాం. 22వ అధ్యాయంలో ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనం, బిహోల్డ్ ఐ కమ్ క్విక్లీ అండ్ మై రివార్డ్ విత్ మీ టు రెండర్ టు ఎవ్రీ వన్ యాజ్ హిస్ వర్క్ షల్ బీ. కానీ పని ఎలాగుందో అలాగూ వానికి జీతం ఇచ్చుటకు నా దగ్గర జీతం. బజలీలు ఎలాగున్నాడు అంటే దేవుని ఆలయంలోనికి వచ్చిన ప్రతి వస్తువును లెక్క పెట్టగలిగిన వాడు. దే వెయిడ్ ఎవ్రీథింగ్. దేవుని ఆత్మ సంబంధమైన వెలుగులో నువ్వు ఎక్కడికి వచ్చి నిలబడినావో దేవుడు నిన్ను తూకం వేయబోతా ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో, దానియేలు గ్రంథంలో రాయబడింది, అదిగో దేవాలయపు ఉపకరణములన్నీ తెప్పించుకొని దాంట్లో మద్యం వేసుకొని తాగుతా ఉంటే ఏమన్నట, దేవుని వ్రేలు గోడ మీద రాసి మెనే మెనే టెకెల్ ఉపార్సెల్, నేను తాచులో తూచగా నువ్వు అల్పముగా కనబడి. మై ఫ్రెండ్, యేసు ప్రభు నిన్ను తూగినప్పుడు ఆత్మీయంగా ఎంత ఉంది నీ దగ్గర? షెకేలన్నా ఉందా? షెకేలు యేసు ప్రభు అంటాడు పేతురుతో, వెళ్ళి గాలమేసి చేప నోటి నుంచి వచ్చే ఒక షెకేలు తీసుకొచ్చి నీ కోసం నా కోసం అంటే దేవుని ఆజ్ఞలో ఉంది. షెకేలు ఇద్దరి కొరకు చెల్లించాలి. దేవుడు మోషేకి చెప్పించిన ఆజ్ఞలో ఒక షెకేలు ఇద్దరు ఆత్మలకు అన్నమాట. అంటే దాని విలువ ఎంత గొప్పదో. దేవుని మందిరములో వచ్చి ఒక వ్యక్తి మనము దేవుని సన్నిధిలో తూకమును వేయగలిగినప్పుడు దేవుడు మనల్ని తూకం వేస్తే హౌ ఆర్ వీళ్ళు కొలిస్తే ఏముందంట, ఎన్ని వందలో ప్రియులారు, ఎన్ని గొప్ప గొప్ప సంఖ్యలు ప్రియులారు. ఇవన్నీ కూడా దేవుని వెలుగులో వీరందరూ కూడా మరి బజలీలు ఎంత చక్కగా మాటలు ఉన్నాయి ప్రియులారు. అండ్ ద కాపర్ ఆఫ్ ద వేవ్ ఆఫరింగ్ వాస్ 70 talents, 2,400 shekels, and he made with the bases కాపర్, గోల్డ్, సిల్వర్ ఇవన్నీ లెక్క పెట్టినారట. ఎవరు లెక్క పెట్టినారంటే బజలీలు, తర్వాత ఎవరంట అహోలియాబు. ఇద్దరూ కలిసి దేవుని వెలుగులో ఉన్నతమైన పరిచర్యను జరిగించినారు. కనుక ప్రియులారా, యేసు ప్రభుని నమ్ముకుని శరీరమును విడిచిపెట్టి దేవుని సన్నిధికి రావాలి. శరీరమును ఆస్పదము చేసుకోవద్దు అంటాడు. రోమాపత్రిక 13వ అధ్యాయం 14వ వచనంలో మెట్టుకు శరీర విషయమై ఆలోచన చరణ మాట. రోమాపత్రిక 13వ అధ్యాయం 14వ వచనం, రోమన్స్ 13:14, మెట్టుకు ప్రభు అయిన యేసు క్రీస్తును ధరించుకుని వారై చేసుకొనకూడి. శరీర విషయమై ఆలోచన చేసుకొనకూడి. 13:14. శరీరమును విషయమై యేసు ప్రభు మరణమును ఓడించి జయించి తిరిగి లేచింది. కనుక ప్రియుల ప్రభువు నమ్ముకున్న మన భక్తి జీవితంలో లెట్ us ఫైట్ ద ఫ్లెష్, బీ విక్టోరియస్, బీ an artistic work in the temple of God, and God weighs you. దేవుడు నిన్ను తూగుతాడు. అప్పుడు నువ్వు ఎంత బరువు ఉన్నావో దేవుడు చెప్తాడు. A day is coming. యేసు ప్రభు త్వరగా రానే ఉన్నాడు. చుట్టూ తిరిగి చూస్తే అంతా ఎట్లా ఉందంటే అసమాధానం లేనటువంటి పరిస్థితి. యేసు ప్రభు రాకడకు గుర్తు ప్రియులారు. ఇవన్నీ కూడా జరుగుతుంటే చూచి మనము ఇంకొక వేరే మార్గంలో పోకూడదు. జరుగుతున్న సంఘటన చూచి బైబిల్లో చెప్తున్న వెలుగు ప్రకారం ద లార్డ్స్ కమింగ్ ఈజ్ వెరీ నియర్. ప్రభు రాకడ సమీపంగా ఉంది కనుక ఆయన కొరకై వేచి
మన భక్తి జీవితంలో ఆత్మీయంగా ఎదిగి ముందుకు సాగుదుగాక. దేవుడి మాటలు మనందరి కొరకై దీవించుగాక. ఆమేన్.